కావ్య రాజుతో టైం స్పెండ్ చేస్తుంది. అలా టైం స్పెండ్ చేస్తూ రాజుతోనే గడుపుతూ ఉంటుంది. ఇదంతా చూసి యామిని అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇక రాజు అయితే వెళ్ళిపోతూ కావ్యకి బాయ్ చెప్తూ ఉంటాడు. అది చూసి కావ్య కూడా బాయ్ చెప్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న యామిని అయితే అది చూసి కుళ్ళుకుంటూ ఉంటుంది. ఇక రాజు వెళ్ళిపోయిన వెంటనే కావ్య దగ్గరకు వచ్చి కావ్యతో ఇలా అంటూ ఉంటుంది, ఏంటి నా బావని నీ సొంతం చేసుకోవాలనుకుంటున్నావా? నా బావని నా నుండి దూరం చేస్తావా అని చెప్పి అడుగుతుంది. అది వినగానే కావ్య అయితే, ఏంటి నీ బావ మీ అమ్మ రక్తం పంచుకొని పుట్టిన మీ అన్నయ్య వాళ్ళ అన్నయ్య కొడుకు అనుకుంటున్నావా ఏంటా? రాజు నా భర్త అని చెప్పి అంటుంది. అది వినగానే అక్కడ ఉన్న యామిని అయితే, ఏంటి రాజు నీ భర్త అని నువ్వు ఇంకా ఊహాగానాల్లోనే ఉన్నావా? రాజు ఎప్పటికీ నీ భర్త కాలేడు. రాజు ఎప్పటికీ నా భర్తే అవుతాడు, చూస్తూ ఉండు అని చెప్పి యామిని అంటుంది. అది వినగానే కావ్య అయితే, నా భర్తను నువ్వు ఎలా సొంతం చేసుకోవాలనుకుంటావో నేను చూస్తాను. ఆయన మనసులోని జ్ఞాపకాలు పోయినా సరే ఆయన మనసులో ఇంకా నేనే ఉన్నాను తెలుసా నీకు ఆ విషయం అని చెప్పి కావ్య యామినితో అంటుంది. అది విని యామిని అయితే, చూద్దాం త్వరలోనే చూద్దాం, రాజు ఎవరిని భార్యగా చేసుకుంటాడో త్వరలోనే చూపిస్తాను, ఇట్స్ మై ఛాలెంజ్ అని చెప్పి యామిని కావ్యతో ఛాలెంజ్ చేస్తుంది. అది విని కావ్య కూడా చూద్దాం, అతన్ని నేను మార్చుకొని మా ఇంటికి తీసుకొని వెళ్ళకపోతే అప్పుడు చెప్పు, నా సంగతి ఏంటో చూపిస్తాను నీకు అని చెప్పి అంటూ ఉంటుంది. అది వినగానే యామిని అయితే చాలా కోపంతో రగిలిపోతూ, సరేలే నువ్వే నేనో తేల్చుకుందామని చెప్పి యామిని కావ్యతో ఛాలెంజ్ చేస్తుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.